హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి 24 గంటల నుంచి 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణలో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, తణుకు, తుని, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, రాజమహేంద్రవరం, అశ్వరావుపేట, రాజమండ్రి, కాకినాడ, ఐపోలవరం, బొబ్బిలి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. దాదాపుగా 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. భారీ వర్షాలు ఉండనున్నాయి జిల్లాల వ్యాప్తంగా కూడా. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలో చిరుజల్లు, తేలికపాటి వర్షాలు ఉంటాయి. 27, 28 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో కూడా వర్షాలు మొదలయ్యాయి. పశ్చిమ తెలంగాణ, అదేవిధంగా మధ్య తెలంగాణ, హైదరాబాద్ నగర ప్రాంతంలో భారీ వర్షాలు నమోదు కాగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, జనగామ, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది ఇవాళ రేపు. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.